మీరు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారా? అయితే మీ రేషన్ కార్డ్ కట్ అయిపోయినట్టే. అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఈ యొక్క ట్రాన్స్పరెన్సీని, ఎందుకంటే నిత్యావసర వస్తువులు ఏవైతే ఉంటాయో ఖచ్చితంగా రేషన్ ద్వారా ఇచ్చేటువంటివి ఖచ్చితంగా బీపీఎల్ కుటుంబాలకి వారికే చెందాలి. ఖచ్చితంగా ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు ఈ యొక్క రేషన్ పథకానికి అనర్హులు అన్నట్లుగా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఖచ్చితంగా మొదటి నుంచి చూసుకుంటే కనుక ఆయన చేపట్టినటువంటి ప్రతి పథకంలో కూడా ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత ఒక ప్రథమంగా ఆయన దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, ప్రతి దానికి కూడా ఆయన మొత్తం స్క్రూట్నీ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ మేరకు అధికార యంత్రాంగానికి సుమారుగా దిశానిర్దేశం చేసినటువంటి ప్రతి పథకం మీద ఆయన చేసినటువంటి గైడ్లైన్స్ కానీ, గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి గైడ్లైన్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి పూర్తిగా వెళ్తే కనుక సుమారుగా 8 లక్షల రేషన్ కార్డులు అయితే కట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో సుమారుగా చూసుకుంటే కనుక దీనికి సంబంధించి ఒక లోతైన విశ్లేషణ అయితే మనం చేయాలి డెఫినెట్గా. దీనికి సంబంధించి రేషన్ కార్డుదారులు ఆధార్, పాన్ కార్డులు సేకరిస్తున్నారు. పట్టణాల్లో 2 లక్షల ఆదాయం ఉన్నవాళ్ళు అర్హులు, గ్రామాల్లో 1,50,000 ఆదాయం ఉన్నవాళ్ళు ఈ రేషన్ కార్డు పొందడానికి అర్హులు. 8 లక్షల మందికి ఏటా 25 లక్షల ఆదాయం ఉన్నట్లుగా గుర్తించింది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా నాడు అడ్డగోలుగా కార్డులు అయితే మంజూరు చేసినట్లుగా రేవంత్ సర్కార్ గుర్తించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఆదాయ పన్ను చెల్లించే వారికి రేషన్ కార్డులను తొలగించేందుకు కేంద్రం సిద్ధమైంది. లబ్ధిదారుల ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ వివరాలను ఆదాయ శాఖ ద్వారా సేకరించి వారి ఆర్థిక పరిస్థితులను పరిశీలించి కార్డులకు కత్తెర వేయబోతోంది రేవంత్ సర్కార్. రాష్ట్రంలో రేషన్ కార్డుల సంఖ్య 96 లక్షలకు చేరుకోగా అందులో ఆహార భద్రతా కార్డుల కింద కేంద్రం 55 లక్షల కార్డులు మంజూరు చేసి వారికి ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. చాలామంది ఏటా లక్షల్లో ఐటీ చెల్లిస్తూ తాము పేదలమంటూ నెలవారీగా వస్తున్నటువంటి ఉచిత బియ్యం కూడా తీసుకుంటున్నారు. వీరిపై గత 2 ఏళ్లుగా ఫిర్యాదులు కూడా అందుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. రేషన్ కార్డు పొందేందుకు ఏడాదికి పట్టణాల్లో 2 లక్షలు, గ్రామాల్లో 1,50,000 లోపు ఉన్నటువంటి ఆదాయం ఉండాలి. కానీ అందుకు విరుద్ధంగా నెలకు ₹1,00,000 ఆదాయం వచ్చే కుటుంబాలు సైతం నిరుపేదల కింద రేషన్ కార్డులు తీసుకుంటూ ప్రభుత్వ ఆదాయానికి గండుగొడుతున్నాయి. వీరు రేషన్ బియ్యం వినియోగించుకోకుండా బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు చేస్తూ రేషన్ వ్యవస్థను అబాసుబాలు చేస్తున్నారనేది రేవంత్ సర్కార్ గుర్తించింది. ప్రభుత్వం ఎన్ని కఠిన నిబంధనలు తీసుకొచ్చినా పీడిఎస్ రైస్ను దర్జాగా దళారులకు విక్రయిస్తున్నారు. 2023 చివరి వరకు రాష్ట్రంలో సుమారుగా 89.91 లక్షల రేషన్ కార్డులు ఉంటే వాటిలో 8 లక్షలకు పైగా కార్డులు కుటుంబాలకు ఏటా 25 లక్షల ఆదాయం ఉన్నట్లుగా పౌర సరఫరాల శాఖ గుర్తించింది. ఇలాంటి వాటిపై స్థానిక విపక్ష పార్టీల నేతలు ఫిర్యాదులు సైతం చేశారు. వీరు ఏటా సుమారుగా 1,50,000 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం తీసుకుంటున్నారని, వీటిని రేషన్ మాఫియాకి ఇస్తున్నట్లుగా బయటపడింది. ఇంతటితో ఆగకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ పిల్లల చదువుల కోసం రుణం సైతం తీసుకుంటున్నారట. ఆరోగ్యశ్రీ పథకానికి వినియోగించుకోవడంలో ముందు వరుసలో ఉన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2015లో ఆహార భద్రతా కార్డులను కేంద్రం మంజూరు చేయగా తెలంగాణ నుంచి పంపే జాబితాలు నిజమైన అర్హులను కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హత లేని వారిని సైతం లబ్ధిదారులుగా చేరుస్తూ కేంద్రానికి జాబితా పంపించింది. ధనవంతులు అర్హులు కాదని తెలిసినా కూడా స్థానిక రాజకీయ నేతల సిఫారసులు లేఖతో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి జాబితాతో పాటు మరికొంతమంది పేర్లు పంపించడం ఈ సర్కారు గుర్తించింది. వీరు పంపిన వాటికి కేంద్రం ఆమోదం తెలిపి బియ్యం అందజేస్తోంది. ప్రస్తుతం కరోనా నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుండడంతో కేంద్రంపై భారం పడుతోంది. నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని 2 ఏళ్ల క్రితం మోదీ సర్కార్ భావించగా సాధారణ ఎన్నికల్లో ప్రభావం పడుతుందని దానిని కూడా వాయిదా వేసింది. తాజాగా వచ్చే ఏడాది నుంచి అనర్హుల కార్డుల్లో కోత పెట్టేందుకు సిద్ధమైనట్లుగా అధికారులు వెల్లడించారు. మరొక వైపు రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డుల విచారణ కూడా పూర్తయింది. గత 6 నెలలుగా రేషన్ తీసుకొని 76,842 మంది లబ్ధిదారులను అధికారులు అనర్హులుగా గుర్తించారు. పౌర సరఫరాల శాఖ ఈ వివరాలను జిల్లాల వారీగా కలెక్టర్లకు పంపించింది. త్వరలోనే వీరిని రేషన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించి ఉచిత బియ్యం కోటాను నిలిపివేయబోతోంది రేవంత్ సర్కార్. కేంద్ర ప్రభుత్వం 6 నెలలుగా రేషన్ తీసుకొని వారి వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపగా పౌర సరఫరాల శాఖ వాటిని జిల్లా కలెక్టర్లకు నివేదించింది. మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం ద్వారా స్థానిక విచారణ జరిపి అర్హులను అనర్హులను గుర్తించారు. అనర్హులుగా తేలిన వారిలో
60% మందికి పైగా వలస వెళ్ళిన వారు, మరణించిన వారు లేదా 2 వేర్వేరు రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్నవారు ఇలా ఉన్నట్లుగా రేవంత్ సర్కార్ అయితే గుర్తించడం జరిగింది. అనర్హులుగా తేలిన వారిలో ఎక్కువ మంది హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మేడ్చల్ జిల్లాలకు చెందిన వారు ఉన్నారట. ఈ ఏరివేత ద్వారా రేషన్ వ్యవస్థలో పారదర్శకతను పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే అనర్హులకు రేషన్ నిలిపివేయాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే లిస్టు రెడీ కాగా వచ్చే నెల నుంచి ఆయా లబ్ధిదారులకు రేషన్ నిలిపివేయబోతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.